జై శ్రీమన్నారాయణ. అస్త్రశస్త్ర విద్యల్లో ఈ యొక్క గురువును మించినటువంటి వ్యక్తే లేడు. అతనే ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు యుద్ధ విద్యలు నైపుణ్యాన్ని నేర్పించే గురువు. ఒకప్పుడు ఈ యొక్క విద్యలు నేర్పించే క్రమంలో పాండవుల్లో ఒక శ్రద్ధ కలిగినటువంటి ఒక శిష్యుని ఎన్నుకుంటాడు. అతనే అర్జునుడు. అర్జునుడి యొక్క పరాక్రమము, విలువిద్యా నైపుణ్యం చూసి ఆశ్చర్యపోతాడు ద్రోణాచార్యుడు. ఇక అర్జునుడే అతనుకు సరి అయినటువంటి శిష్యుడని అనుకుంటాడు ద్రోణాచార్యుడు. అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడిని పిలిచి చెప్తాడు, నిన్ను మించినటువంటి వ్యక్తి లేకుండా యుద్ధ నైపుణ్యం నేర్పిస్తానని, యుద్ధంలో నిన్ను మించిన వాడు ఉండడు అని ఇతనికి మాట ఇస్తాడు. కానీ ద్రోణాచార్యుడికి తెలియకుండానే ఒక శిష్యుడు ఉద్భవిస్తాడు. అతనే ఏకలవ్యుడు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి యొక్క విగ్రహాన్ని ముందర పెట్టుకొని హస్త్ర విద్యలన్నీ నేర్చుకుంటాడు. ఇది చూసి ఆశ్చర్యపోతాడు ద్రోణాచార్యుడు. ఇక ఏకలవ్యుడు అర్జునుడికి పోటీ అవుతాడనే ఉద్దేశంతో ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి దగ్గరికి వెళ్లి తన బ్రొటన వేలును గురుదక్షిణగా ఇవ్వాలని కోరుతాడు. ఇది గమనించి ఏకలవ్యుడు తన గురుదక్షిణగా తన బ్రొటన వేలు ఇస్తాడు.